తొలిపలుకు ఛానల్కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. డిజిటల్ జనగణన నుంచి అణుశక్తి, పవన శక్తి పురోగతి వరకు మన్ కీ బాత్లో మోదీ కీలక ప్రకటనలు. గుజరాత్ పోలింగ్ జోష్, బెంగాల్పై ధీమా వ్యక్తం చేసిన అమిత్ షా. ఎమ్మెల్సీ నియామకాలపై వివాదం, అజారుద్దీన్పై అభ్యంతరాలు. సంస్కరణలతో పెట్టుబడుల వర్షం, చంద్రబాబుకు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు. టోల్ సిబ్బందిపై ఎమ్మెల్యే అనుచరుల దాడి, ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు. వైట్ హౌస్ డిన్నర్లో కాల్పులు, ట్రంప్ సహా కీలక నేతలు సురక్షితం. లండన్ పర్యటనలో జగన్, 15 రోజులు బ్రేక్, నయా లుక్ వైరల్. మహిళల స్వయం ఉపాధికి భారీ పథకం, ప్రతి నియోజకవర్గానికి 1000 కుట్టు మిషన్లు. సింగపూర్లో ఏపీ మంత్రుల శిక్షణ, సైబర్ సెక్యూరిటీ నుంచి క్రైసిస్ మేనేజ్మెంట్ వరకు. కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే, ట్రాఫిక్ డైవర్షన్స్, పర్యావరణ ఆందోళనలు పెరుగుతున్నాయి. తెలంగాణలో భారీ ఐఏఎస్ బదిలీలు, 30 మంది అధికారుల మార్పులు. శ్రీ సిటీలో భారీ అగ్ని ప్రమాదం, పరిశ్రమల్లో మంటలు, భయంతో పరుగులు తీసిన స్థానికులు. దొంగతనం బయటపడుతుందనే ఆత్మహత్యాయత్నం డ్రామా, మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేసిన మహిళ. 70 ఏళ్లు దాటిన వారికి 5 లక్షల రూపాయలు ఆరోగ్య భద్రత, జేపీ నడ్డా హామీ. త్రిశూర్ పూరం ప్రారంభం, గజరాజుల అద్భుత శోభ, సాంస్కృతిక మహోత్సవం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ 133వ ఎపిసోడ్లో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. దేశంలో జరుగుతున్న డిజిటల్ జనగణనను ప్రపంచంలోనే అతిపెద్ద సర్వేగా అభివర్ణిస్తూ సెన్సెస్ 2027 పూర్తిగా డిజిటల్గా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మొబైల్ యాప్ ద్వారా స్వయంగా వివరాలు నమోదు చేసే అవకాశం కల్పించబడిందని చెప్పారు. అణుశక్తి రంగంలో తమిళనాడులోని కల్పాక్కంలో 500 మెగావాట్ల ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ విజయవంతంగా పనిచేయడం దేశానికి గర్వకారణమని మోదీ తెలిపారు. అలాగే పవన శక్తి ఉత్పత్తిలో భారత్ 56 గిగావాట్లతో ప్రపంచంలో 4వ స్థానంలో నిలిచిందని వెల్లడించారు. ఇక డిఫెన్స్ మ్యూజిక్ వేవ్స్ ఓటీటీలో అందుబాటులోకి తీసుకురావడం ద్వారా సైనికుల పట్ల గౌరవాన్ని పెంచే ప్రయత్నం జరుగుతుందని తెలిపారు. గుజరాత్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అహ్మదాబాద్లో కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకోగా ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ షీలాజ్ ప్రాథమిక పాఠశాలలో ఓటు వేశారు. ఇక ఇదిలా ఉండగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయంపై అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. తొలి దశలో జరిగిన పోలింగ్లో 152 స్థానాల్లో కనీసం 110 సీట్లు బీజేపీ గెలుస్తుందని అంచనా వేశారు. బెంగాల్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, క్షేత్రస్థాయి సమాచారం ప్రకారం బీజేపీకి స్పష్టమైన ఆధిక్యం ఉందని తెలిపారు. తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకాలపై మరోసారి వివాదం చెలరేగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతూ గతంలో కూడా ఇలాంటి నియామకాలపై గవర్నర్ అభ్యంతరాలు వ్యక్తం చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం సూచించిన 2 ఎమ్మెల్సీల నియామకాలకు హైకోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ మొహమ్మద్ అజారుద్దీన్ నియామకం వివాదాస్పదమని పేర్కొన్నారు. అజారుద్దీన్ అర్హతపై ప్రశ్నలు ఉన్నాయని, ఆయనపై కొన్ని కేసులు ఉన్నట్టు ఆరోపణలు ఉన్నట్టు తెలిపారు. ఈ అంశం రాజకీయంగా మరింత చర్చకు దారితీయనున్నట్టు తెలుస్తోంది. ముంబైలో జరిగిన ఎకనామిక్ టైమ్స్ ఎక్సలెన్స్ అవార్డ్స్లో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం సంస్కరణలే సంపద సృష్టికి పునాదిగా పేర్కొన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ గవర్నెన్స్ ద్వారా పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని తెలిపారు. ఏఐ డాక్టర్, ఏఐ ట్యూటర్, ఏఐ అగ్రోనమీ సేవలను ప్రవేశపెట్టినట్టు చెప్పారు. అమరావతిని భవిష్యత్ గ్రీన్ బ్లూ సిటీగా, హైదరాబాద్ ప్లస్ నగరంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. అలాగే జనాభా నిర్వహణ పాలసీని త్వరలో అమలు చేయనున్నట్టు చెప్పారు. ఎనర్జీ రంగంలో 160 గిగావాట్ల లక్ష్యంతో ముందుకెళ్తూ ఇప్పటికే 90 గిగావాట్ల దిశగా అడుగులు వేసినట్టు తెలిపారు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ అమ్మోనియా రంగాల్లో భారీ అవకాశాలు ఉన్నాయని తెలిపారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్కు ఈ నెల 28న శంకుస్థాపన చేయనున్నట్టు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో టోల్ గేట్ వద్ద జరిగిన దాడి ఘటన కలకలం రేపుతోంది. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిల్లినేని సురేంద్రబాబు అనుచరులు వాల్మీకిపురం మండలం గండబోయినపల్లి టోల్ ప్లాజా వద్ద సిబ్బందిపై దాడి చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. మేనేజర్ రవి, సిబ్బంది శ్రీలతతో పాటు మహిళలపై కూడా దాడి జరిగిందని సమాచారం. వాగ్వాదం తరువాత పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారి మేనేజర్ను బలవంతంగా కారులో తీసుకెళ్లిన ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.
చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ఆయన స్పష్టం చేశారు. అమెరికా రాజధాని వాషింగ్టన్లోని వైట్ హౌస్ సమీపంలో కాల్పులు కలకలం రేపాయి. వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ డిన్నర్ సందర్భంగా వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఘటన తర్వాత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన భార్య మెలానియా ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్తో పాటు కీలక మంత్రులను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 5 నుంచి 8 రౌండ్ల కాల్పుల శబ్దాలు వినిపించగా వందలాది మంది అతిథులు భయంతో టేబుళ్ల కింద దాక్కున్నారు. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. సీక్రెట్ సర్వీస్ వేగంగా స్పందించి కాల్పులు జరిగిన వ్యక్తిని అదుపులోకి తీసుకుంది. తామంతా సురక్షితంగా ఉన్నామని అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ ఘటన అనూహ్యమైనదైనా సీక్రెట్ సర్వీస్ భద్రతా సిబ్బంది వేగంగా స్పందించినందుకు అభినందనలు తెలిపారు. ఒక పోలీస్ అధికారి సమీప దూరం నుంచి కాల్పులకు గురైనప్పటికీ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కారణంగా ప్రాణాపాయం తప్పిందని వెల్లడించారు. ప్రస్తుతం అతను క్షేమంగానే ఉన్నట్టు ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన భార్యతో కలిసి లండన్ పర్యటనకు బయలుదేరారు. శనివారం అర్ధరాత్రి బెంగళూరు నుంచి నేరుగా లండన్ చేరుకున్న ఆయన అక్కడ చదువుకుంటున్న తన కుమార్తెలను కలవనున్నారు. దాదాపు 15 రోజుల పాటు రాజకీయంగా దూరంగా కుటుంబంతో గడపనున్నారు. ఈ విదేశీ పర్యటనకు సిబిఐ కోర్టు షరతులతో అనుమతి ఇవ్వగా అవసరమైన సెక్యూరిటీ డిపాజిట్, వ్యక్తిగత వివరాలను జగన్ సమర్పించారు. ఇక ఈ టూర్లో జగన్ నయా లుక్లో కనిపించడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. జీన్స్, డెనిమ్ షర్ట్లో ఆయన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. తెలంగాణ ప్రభుత్వం బలహీన వర్గాల మహిళల ఆర్థిక సాధికారతకు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి నియోజకవర్గంలో 1000 మంది మహిళలకు 100% సబ్సిడీతో కుట్టు మిషన్లు అందించనుంది. ఈ పథకం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు పెరిగి మహిళలు ఆర్థికంగా బలపడే అవకాశం ఉంది. త్వరలోనే అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమవగా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక జరగనుంది. ముఖ్యమంత్రి సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం బలహీన వర్గాల అభివృద్ధిపై దృష్టి సారించింది. ఇక నిరుద్యోగులకు ఉపాధి కల్పనతో పాటు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలను కూడా విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. సింగపూర్లో ఆంధ్రప్రదేశ్ మంత్రుల పర్యటన 6వ రోజు కొనసాగుతుంది. ఈ సందర్భంగా టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ ద్వారా క్లిష్ట పరిస్థితుల్లో బృందంగా ఎలా స్పందించాలో శిక్షణ ఇచ్చారు. సైబర్ సెక్యూరిటీ, డేటా లీక్, భద్రతా లోపాలు, నిర్ణయాల ప్రక్రియ వంటి అంశాలపై మంత్రులకు అవగాహన కల్పించారు. లోపాలను గుర్తించే విధానంపై డాక్టర్ ప్రవీణ్ కుమార్ వివరణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కింజారపు అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అదే సమయంలో సింగపూర్ అభివృద్ధి, పారిశ్రామిక, సాంకేతిక, పర్యావరణ విధానాలను మంత్రుల బృందం అధ్యయనం చేస్తుంది. హైదరాబాద్లోని కేబీఆర్ నేషనల్ పార్క్ చుట్టూ 1 వే ట్రాఫిక్ అమల్లోకి వచ్చింది. ఫ్లైఓవర్ నిర్మాణ పనుల నేపథ్యంలో ట్రాఫిక్ జామ్ను నివారించేందుకు పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ట్రాఫిక్ జామ్ కాకుండా అటువైపు వచ్చే వాహనాలను ఎడమవైపు మళ్లిస్తూ తెలంగాణ భవన్, సివిఆర్ జంక్షన్, జూబ్లీహిల్స్ చెక్పోస్టు మీదుగా మాదాపూర్ వైపు వెళ్లేలా మార్గదర్శనం చేస్తున్నారు. అయితే ఈ ఫ్లైఓవర్ నిర్మాణంపై ప్రకృతి ప్రేమికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేలాది చెట్లు నరికివేతకు గురవుతాయని, జంతువులు, పక్షులకు ప్రమాదం పొంచి ఉందని వారు హెచ్చరిస్తున్నారు. కోర్టు సూచనలు జారీ చేసినా కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శిస్తూ వెంటనే పనులు ఆపకపోతే నిరసనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. మొత్తం 30 మంది అధికారులను బదిలీ చేస్తూ పలు కీలక శాఖల్లో కొత్త నియామకాలు చేపట్టింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ చేసిన అధికారుల్లో పలువురికి అదనపు బాధ్యతలు కొనసాగించగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన కొందరిని మళ్లీ బదిలీ చేయడం ప్రస్తుతం గమనార్హంగా మారింది. తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సత్యవేడు ప్రాంతంలోని ఈ ప్యాక్ ఇండస్ట్రీలో అకస్మాత్తుగా మంటలు ఎగిసిపడడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదానికి గల కారణాలు, పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. హైదరాబాద్ నాంపల్లి మానవ హక్కుల కమిషన్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నం చేసిన ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. కవాడిగూడకు చెందిన శ్రీవాణి అనే మహిళ పోలీసుల వేధింపుల వల్లనే ఈ ప్రయత్నం చేశానని ఆరోపించింది. ఆమె చెప్పిన ప్రకారం పనిచేస్తున్న ఇంట్లో బంగారం దొంగతనం కేసులో తనను విచక్షణ రహితంగా కొట్టారని, అవమానించారని తెలిపింది. అయితే మానవ హక్కుల కమిషన్ ఆదేశాలతో విచారణ చేపట్టిన పోలీసులు అసలు నిజాన్ని బట్టబయలు చేశారు. శ్రీవాణి, ఆమె భర్త చంద్రకాంత్ కలిసి దశల వారీగా 7 తులాల బంగారాన్ని అమ్మినట్టు పోలీసులు గుర్తించారు. దొంగతనం బయటపడుతుందనే భయంతోనే ఆత్మహత్యాయత్నం డ్రామా ఆడినట్టు నిర్ధారించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని బంగారం స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా కీలక ప్రకటన చేశారు.
70 ఏళ్లు పైబడిన ప్రతి పౌరుడికి సంవత్సరానికి 5 లక్షల రూపాయలు వైద్య సహాయం అందిస్తామని తెలిపారు. ఈ సహాయం జీవితాంతం కొనసాగుతుందని ఆయన ప్రకటించారు. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు 70 ఏళ్లు దాటిన తర్వాత కవరేజ్ ఇవ్వడంలో వెనుకంజ వేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో వృద్ధుల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కేరళలోని త్రిశూర్లో ప్రసిద్ధ త్రిశూర్ పూరం ఘనంగా ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ మే నెలల్లో వడక్కున్నతన్ ఆలయంలో జరిగే ఈ వేడుక 36 గంటల పాటు అద్భుతంగా సాగుతుంది. బంగారు ఆభరణాలతో అలంకరించిన గజరాజులు, ఏనుగులపై నుంచి రంగురంగుల గొడుగులను వేగంగా మార్చే పూరం కూడమాటం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ వేడుకకు శ్రీకారం చుడుతూ ప్రముఖ ఏనుగు తెచ్చికొట్టు కౌ రామచంద్రన్ ఆలయం నుంచి బయలుదేరింది. భారీ సంఖ్యలో భక్తులు, పర్యాటకులు ఈ సాంస్కృతిక మహోత్సవాన్ని వీక్షించేందుకు తరలివస్తున్నారు. ఇవి వాటి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.